విజయవాడ ఉత్సవ్ ఘనంగా జరుగుతోంది. ఉత్సవ్లో భాగంగా దసరా కార్నివల్ వాక్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. అమ్మవారి ఊరేగింపు కార్నివల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 40కి పైగా కళా బృందాలు, 3000కు పైగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయం, ఆధునికత కలబోసిన ప్రత్యేక వేషధారణ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విజయవాడ ఉత్సవ్లో డప్పు కళాకారుల ర్యాలీ గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది. సీఎం చంద్రబాబుకు సర్టిఫికెట్ను అందజేశారు గిన్నిస్ బుక్ ప్రతినిధులు. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయింది. అదే ఆ రోజుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020 నాటికి పోలవరం పూర్తయి జాతికి అంకితం చేసేవాళ్ళం. దాన్ని అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు, విధ్వంసం చేశారు. కానీ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఇంకా కృష్ణా జిల్లాకు నీటి కొరత చరిత్రలో ఎప్పుడూ ఉండదు, ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.